నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో టైటిల్తోనే కొన్ని అటెన్షన్ క్రియేట్ చేసుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే గాయపడ్డ సింహం. ఒక్కసారి ట్రైలర్తో అందరి అటెన్షన్ని తన వైపు తిప్పుకున్న ఈ సినిమాలో కనిపించే 3 సింహాలు తరుణ్ భాస్కర్, ఫరియా, మానస అయితే కనిపించిన 4వ సింహమే జేడి చక్రవర్తి. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు జేడి చక్రవర్తి, తరుణ్ భాస్కర్, ఫరియాతో పాటు ఈ సినిమాని డైరెక్ట్ చేసిన కశ్యప్ శ్రీనివాస్ ఉన్నారు. మరి ఈ గాయపడ్డ సింహం సినిమాకి సంబంధించిన విశేషాలు వీళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాట్స్. ఒకే ఒక్క ట్రైలర్తో ఎంటైర్ అటు ఆడియన్స్ని ఇటు ఇండస్ట్రీని మీ వైపు తిప్పుకున్నారు. ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ప్రయత్నమే అది కదండి, ఉద్దేశమే. సినిమా తీయటం దగ్గర నుంచి ఉద్దేశం అదే. సో ట్రైలర్తోనే, ఒక టైటిల్తోనే అంటే ఆడియన్స్ని ముందర మెప్పించే ముందు ఈ సినిమా బయ్యర్స్ని, పార్ట్నర్స్ని మెప్పించిందండి. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్. I think I would give the credit to the entire team, and to start with పవన్ సాధినేని ఒక దర్శకుడు, తను నిర్మాతగా మారి ఇంకో దర్శకుడిని పరిచయం చేద్దామని డెసిషన్ తీసుకున్నాడు. దట్స్ అ వెరీ యూనిక్ థాట్. అంటే ఒక డైరెక్టర్ అయ్యి ఉండి కావాలంటే నేను సినిమా తీసుకుందాను, లేకపోతే నా అసిస్టెంట్తో సినిమా తీద్దాం అనుకోవటం చాలా సహజం, సబబు. తిను ఫ్రెండ్స్, తన మీద ఇతని నమ్మకంతో ముందర ఆ సినిమా తీసుకుని వచ్చి, సినిమా మొదలెట్టిన ప్రాసెస్లో తన మిత్రులైన కళ్యాణ్ని, భానుని జాయిన్ చేసుకొని వెళ్తున్న తరుణంలో జీ స్టూడియోస్ వాళ్ళకి సగం అవ్వంగానే నచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. నాకు తెలిసి ఫస్ట్ సక్సెస్ పవన్కి నచ్చటం, దాని తర్వాత కళ్యాణ్, భాను రావటం, తర్వాత జీ స్టూడియోస్ వాళ్ళు. ఇప్పుడు మనకి కమర్షియల్ సక్సెస్కి కొలబద్ద అయిన దిల్ రాజు. సో దిల్ రాజు మొత్తం సినిమా కొనుక్కున్నాడు, వరల్డ్ రైట్స్ మొత్తం కొనుక్కున్నాడు. సో ఐ థింక్ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆడియన్స్ ఇప్పుడు జరిగే ఈ ప్రక్రియలో వాళ్ళ తేడా కాదండి. చూసింది నచ్చితే వీళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు చూస్తారు. ఓకే, ఇవన్నీ ఓకే. ట్రైలర్ రిలీజ్ అయింది, థీమ్ సాంగ్ వచ్చేసింది, కానీ జేడీ ఎక్కడా కనపడలేదు. ఏంటి, అది ఏమన్నా స్ట్రాటజీనా ఏంటి? కాదండి, మీరు ఈ ప్రశ్న అడగాలని, మీరు అడిగితే మేము అందరం ఇలా నవ్వాలని, నవ్విన తర్వాత ఆనందంతో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఆపాం. అంతేనా? ఖచ్చితంగా అండి. నాకు మొగాళ్ళంటే పరమాశయం అండి, జనరల్గా. అంతేనండి. యథా రాజా తథా ప్రజ. అయినా మీరు నచ్చుతున్నారు ఎందుకలా? నాకు సాధారణంగా ఎందుకు చెప్పనా, మీరు అడిగిన దాంట్లో 30 years బాండింగ్ ఏమో. ఎస్, వి గో అ లాంగ్ వే. సో కాదు బ్రదర్, అంటే నేను ఏమంటున్నా అంటే, ఎందుకు అంటే ఈ సినిమాలో మీరు అడిగిన దానికి సరదాగా నేను మాట్లాడాను. మీకు యాక్చువల్ సమాధానం ఏంటంటే, గాయపడ్డ సింహం అనే టైటిల్ ఏదైతే ఉందో అంటే, ఫస్ట్ కథ ఇతందండి. సినిమాలో కథ ఇతని మీద మొదలవుతుంది. ఇతను గాయపడ్డ సింహం, తన ద్వారా తెలియకుండా నేను గాయపడతా, అప్పుడు నేను గాయపడ్డ సింహం. మళ్ళీ తన ద్వారానే ఇంకోటి నార్మల్గా హాయిగా బ్రతుకుతున్న మనిషిని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని గాయపడ్డ సింహం చేస్తాడు ఇతను. అందరం గాయపడ, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా గాయపడ్డ సింహమే, అతను గాయపడ్డ సింహమే, ఇతను గాయపడ్డ సింహమే, నేను గాయపడ్డ సింహమే. ప్రతిసారి మీరు ఆ గాయపడ్డ సింహాన్ని వచ్చినప్పుడు అమ్మని అమ్మాయి ఇది వీడికి కరెక్టరా అనిపిస్తుందండి. అంతవరకు షూర్. యా, కశ్యప్. సో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. జనరల్గా ఎవరైనా వెండి తెరకి రావాలంటే ముందు సోషల్ మీడియాలో ఒక మంచి గుర్తింపు ఉంటే బాగుంటుందనే ఐడియాతో వస్తుంటారు. అలా నువ్వు కూడా అలాగే అక్కడ మంచి ఫేమస్ అయ్యావు, ఇప్పుడు వెండి తెరకి ఇంట్రడ్యూస్ అవుతున్నావు. సో ఈ ప్రాసెస్లో ఈ పేరు ఇప్పుడు ఇలా చూసుకోవడం అనేది ఎవరి వల్ల జరిగింది? ఫస్ట్ క్రెడిట్ అయితే అంటే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఫస్ట్ క్రెడిట్ హ్యాస్ టు బి పవన్ సార్. నేను ఎందుకంటే మనం బేసిక్ ఏంటంటే స్క్రిప్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలాసార్లు చేద్దాం అనుకుని అయ్యేవి కాదు. అంటే మీకు తెలిసిందే, అంటే ఫస్ట్ సినిమా ముందు అంటే నాకు తెలిసి అందరూ అది గోత్రూ ఉంటారు. ఒకటి అనుకుంటాము, దగ్గర వరకు వెళ్తాయి, రాదు. సో అది ఆ ప్రాసెస్కి అలవాటు పడిపోయి ఎప్పుడు అది ఆ బార్డర్ క్రాస్ చేయాలి అని అనుకుంటాం కదా. సో అనుకునేటప్పుడు
ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ ఫ్రెండ్స్ ఒక నాకు పవన్ గారికి ఒక 10 years ఫ్రెండ్షిప్ ఉంది. సో ఎప్పటి నుంచో తెలుసు. ఆయన అసలు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారో లేదో కూడా తెలియదు. బట్ ఇది అలా అయిపోయింది. అది ఒక 1 monthలో తీసుకున్న డెసిషన్. ఆయన కూడా ఎట్లా మీద తనకుండే అద్భుతమైన గ్రిప్, తను రాసే ఒక విచిత్రమైన పద్ధతి అండి. అతని హ్యూమర్ కానీ ఒక యూనిక్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఎవరినైనా మనం కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళని కంపేర్ చేయగలం తప్ప అది ఎగ్జాక్ట్ అని నేను చెప్పను. ఇట్ కెన్ బి సమ్టైమ్స్ బెటర్ ఆల్సో. నాకు తెలిసి దగ్గరలో అతను నేను కంపేర్ చేయగలిగింది వన్ అండ్ ఓన్లీ అల్టిమేట్ జంజాల్ గారు. అండ్ క్రేజీ మోహన్ అని తమిళ్లో క్రేజీ మోహన్ అని ఉన్నారండి. అంటే కమల్ హాసన్ గారి అన్ని సినిమాలకి హ్యూమర్ అంటే ఆయనే. ఇతను ప్రతి మాటలోనూ హ్యూమర్ అండి. అతను అంటే ఐ థింక్ అది చాలామందికి అర్థం కాకపోతే వ్యంగ్యం వెటకారం అనుకుంటారు. అబ్బాయి అతను వ్యంగ్యం వెటకారం లేదండి. ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పనా, ఏదైనా సరే స్ట్రైట్ ఫేస్తో చెప్తాడు, అది ప్రాబ్లం. అతను అది సీరియస్గా తీసుకోవాలా లేదా. ఏమో జంజాల గారితో పోల్చారు, ఇక్కడేమో డోంట్ లాఫ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్ అన్నారు. ఏంటి అసలు? అదేనండి జంజాల గారిది అంతే కదండి. నోటికి మాట కత్తిగా అది అని ఆయన రాశారు. గుర్తుంగా చంటబ్బాయిలో నాకు ఇష్టం సపోర్ట్ అంటే ఈ పూట వెళ్ళిరా నీకు నాకు టాటా అని పొట్టిప్రసాద్ గారు సీరియస్గానే చెప్తారు. ఆ కోవకి చెందిన హ్యూమర్ అండి ఇది. అంటే డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అంటే తనకి జరిగే ప్రక్రియలన్నీ మనకి నవ్వొస్తాయి, తనకు కాదు. మనకి ఇప్పుడు ఎప్పుడైనా మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు టపక్కమని దెబ్బ తగిలింది అనుకోండి, బాల్ తగిలిన చోట తగిలినప్పుడు అందరూ నవ్వుతారు, మనం తప్ప. సో ఇది అటువంటి ఎగ్జాంపుల్ అండి. అంటే ఫ్రెండ్షిప్ వేరు, బట్ కమర్షియల్ ఆస్పెక్ట్కి వచ్చేతలకి సబ్జెక్ట్ నచ్చాలి. సో పవన్ని అంటే ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, అతను ఎప్పుడు లేదు లెట్స్ గో ఫర్ మూవీ అని ఎప్పుడు అన్నాడు, ఏ స్టేజ్కి వచ్చిన తర్వాత? నార్మల్గా లైన్ ఇద్దరం డిస్కస్ చేసాం సార్. అంటే లైన్ ఐడియా ఎక్కడో విన్నాను, దీని గురించి నువ్వు ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను ఓకే చూద్దాం, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని. ఒక 2 months తర్వాత చాలా అసలు అంటే నేను ఒక కెఫే స్టార్ట్ చేశాను అప్పట్లో. సో ఆ కెఫే ఓపెనింగ్కి వచ్చి ఒక 4 hours కూర్చుని ఏంటేంటో మాట్లాడి, సినిమా తప్పితే అన్నీ మాట్లాడి వెళ్ళిపోతూ కిందకి వెళ్తూ కార్లో కూర్చున్నాడు. మొన్న చెప్పడం మర్చిపోయా, అది అప్పుడు అనుకున్నాం కదా అదొకటి ఇలా డెవలప్ అయింది అని. కార్లో ఒక 5 నిమిషాలు తను లోపల ఉన్నాడు, నేను బయట ఉన్నా వ్యాలే పార్కింగ్ దగ్గర. అక్కడ అప్పుడు అనుకున్నది ఇది అని చెప్తే నవ్వుకున్నాడు. దీన్ని ఇంకో వర్కౌట్ చేయన్నట్టు అయింది. సో అది అసలు అంటే మనం చాలా బుర్రలు బాదుకుని చేసినప్పుడేమో బాగుంది అంటారు కానీ ముందుకెళ్ళేవి కాదు, ఏదో బడ్జెట్స్ అనో ఏదో. ఇది అసలు లిటరల్లీ కార్ పార్కింగ్ దగ్గర అయిన ఒక 5 minutes కాన్వర్సేషన్లో నవ్వుకుని. సారీ మధ్యలో కార్ పార్కింగ్ ఎక్కడ చెప్తావా, నేను కూడా వెళ్తానమ్మా అక్కడికి. మూసేసాను సార్. కావాలని మూసేసాడు, ఎందుకు తెలుసా, ఇంకెవరు వెళ్ళకూడదనండి. అదండి డోంట్ లాఫ్ సీరియస్ మ్యాటర్. ఓకే, సబ్జెక్ట్ ఓకే అయింది, సినిమాకి వెళ్దాం అంటున్నాడు. వై తరుణ్ భాస్కర్? సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, రైట్. తరుణ్ భాస్కర్నే ఎందుకు? సార్ ఇది బేసిక్గా అంటే తనకు ఒక యాటిట్యూడ్ ఉంది సార్. తనకి ఏదైతే స్కిల్ ఉందో తను నాకంత లేదు అనే జోన్లో ఉంటారు. ఈ క్యారెక్టర్ అది. తనకి యాక్చువల్లీ పొటెన్షియల్ ఉంది కానీ నాకంత లేదు. సో ఈ క్యారెక్టర్ కూడా అంతే. సో ఒకవేళ అండ్ ఆల్సో ఇన్ ఎ వే నేను తనకు కూడా చెప్తుంటా, నాకు యాడమ్ శాండ్లర్ అని ఒక యాక్టర్ చాలా ఇష్టం హాలీవుడ్లో. నాకు హీఈస్ యాడమ్ శాండ్లర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ అని నాకు అనిపిస్తుంది. సో అంటే మన దాంట్లో లీడ్ రోల్ అనగానే జనరల్గా ఏం చేస్తాము, ఫుల్ ఏదో 6 ప్యాక్లు చేసి డ్యాన్సులు ఎరగదీసి అలా ఉంటారు. కానీ ఇది మనలో ఒక్కడు అనే ఫీలింగ్. సో తనని చూస్తే ఈ క్యారెక్టర్ ఇది కూడా ఫస్ట్ చాయిస్ అసలు. సెకండ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు కూడా అందరు సింగిల్ ఫస్ట్ చాయిస్లే. సో రాసుకున్నప్పుడే జేడి గారు ఉన్నారు, అది ఎందుకు అనేది యూ విల్ నో. బట్ ఐ ఆల్సో గాట్ టు నో. అక్కడ మనమనే అర్థమైందండి. సో రాసుకున్నప్పుడే ఫస్ట్ ఇట్లా అంతా అనుకున్నాము. మళ్ళీ పవన్ ఫోన్ చేసినప్పుడు ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. నాకైతే తరుణ్ అయితే దీనికి అసలు ఇలా జస్ట్ అలా వెళ్ళి తను బిహేవ్ చేస్తే చాలు అనే ఫీలింగ్ వచ్చింది అన్నాను. అవునా సరే అన్నాడు.
నెక్స్ట్ డే తన ఆఫీస్లో కూర్చుని వెళ్ళి నరేట్ చేసాం అంతే. దాని నెక్స్ట్ డే జేడీ గారితో ఉన్నాను. సో బ్యాక్ టు బ్యాక్ 2 డేస్లో ఇద్దరు లాక్. ఓకే తరుణ్, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇట లీడ్ రోల్ అన్నప్పుడు నీ మైండ్లో ఉన్నది ఏంటి? అంటే జనరల్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు, సినిమాని మొత్తం మెయిన్ లీడ్గా ఉండి ముందుకు తీసుకెళ్ళటం వేరు. అవును, నాకు మేజర్గా ఏంటంటే సార్, నాకు కశ్యప్ అన్నట్టు నన్ను ఎవరైనా పొగిడితే నాకు ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటారు దాన్ని. నాకు భయం అవుతుంటుంది, ఎందుకంటే నేను చాలా సెల్ఫ్ క్రిటికల్ మనిషిని. యా స్కూల్లో కూడా అంతే, పాస్ అయితే చాలంట, సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వస్తే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అవుతా. దానికి కొంచెం తక్కువ వచ్చిందంటే నేను చాలా సెల్ఫ్ క్రిటికల్ అయిపోతాను అనమాట. సో నా గురించి నాకు చాలా తక్కువ అంచనానే ఇప్పటికీ కూడా. వాళ్ళు ఇది చెప్పినప్పుడు ఇది అనవసరమైన భారమేమో నా భుజాల మీద అని ఫస్ట్ నో అనేసి అన్నా. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లిటిల్ సెల్ఫిష్. ఐ థాట్ ఓకే, అదృష్టం ఈజ్ ఆన్ మై సైడ్, లక్ ఈజ్ ఆన్ మై సైడ్, ఇట్స్ కమింగ్ అని. ఇంకోటి ఏంటంటే సార్, నాకు ఐఎమ్ అ వెరీ స్టాంచ్ బిలీవర్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపియరెన్స్ ఇది ఏమున్నా కానీ థింగ్స్ కెన్ స్టిల్ టేక్ అ టర్న్ లీడ్గా. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని బాక్సెస్లో ఉండిపోయినాం మనం. అట్లీస్ట్ ఇది లీడ్, ఇది అది అని. చాలామంది యాక్ట్రెసెస్ని కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక ఎంగ్జైటీ బిల్డ్ అవుతూ ఉంటుంది, దట్ ఏజ్ ఇస్ టికింగ్ అని. మొన్న తాయ్ కెళవి అని చెప్పేసి రాధికా శరత్ కుమార్ గారు షీ మేడ్ అ ఫిల్మ్, ఇట్స్ క్రాసింగ్ 100 crores. అండ్ మనము షీ ప్లేస్ అ వెరీ డీగ్లామరస్ రోల్. అంటే అప్పుడు మరి ఈ కథ మనం చెప్పినప్పుడు మార్కెట్ ఏంది, ఓపెనింగ్ ఎట్లా వస్తుంది, అవన్నీ యాక్చువల్లీ గుడ్ సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ బ్రేకింగ్ దోస్ నార్మ్స్ అనమాట. సో ఐ రియలైజ్ దట్ వీళ్ళకి ఆ హెసిటేషనే లేదు, దట్ నా మార్కెట్ ఉందా లేదా, ఎవడైనా వచ్చి చూస్తాడా, ఏంది కథ అన్నది పవన్కి లేదు, మేకర్స్కే లేదు. అంటే ఐ న్యూ దట్ దే వర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్. సో వెన్ కంటెంట్ ఇస్ కింగ్, ఐ థింక్ వీఆర్ ఆల్ జస్ట్ సర్వింగ్ ద కింగ్ అంతే. సో ఓకే, సరిగా ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఒక వ్లాగర్ అండి తను, ఒక యూట్యూబర్ అండ్ చాలా అడ్వెంచరస్ అమ్మాయి. ఒక అనుకోకుండా ఒక కామెడీ జనరేట్ అవుతుంది తన వల్ల కూడా. అండ్ వెరీ సీమ్లెస్లీ కశ్యప్ హెస్ ఇంక్లూడెడ్ ఆల్ ద క్యారెక్టర్స్ టుగెదర్. సో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో అని కూడా అనొచ్చు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఐ విల్ బీ దేర్. ఎక్స్టెండెడ్ క్యామియో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అంతా ఉంటారు. యాక్చువల్లీ తన నుంచే కథ మొదలవుతుంది, కథ తనది, తన నుంచి కథ మొదలవుతుంది. ఓకే, ఆ మొదలైన కథల్లో మొదల్లాగా మిగతా వాళ్ళందరం వస్తాం మేము. సో మీది ధర్మ, ఎస్. అధర్మానికి ప్రతీక. అనేది అధర్మాన్ని ధర్మంగా చేసే ధర్మ. అధర్మాన్ని ధర్మంగా చేస్తారు, అంతే కదా, హీ బిలీవ్స్ ఇన్ వాట్ హీ డస్. కాదు, మేము దయా సిరీస్ తర్వాత జేడీ ఫుల్గా టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోతాడు, అన్నిట్లో తనే ఉంటాడు అన్న రేంజ్లో మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకు ఏంటి ఎంత చూజీగా వెళ్ళటానికి ఏమన్నా రీజన్ ఉందా? నేను రాకున్న ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఏదో సినిమా చేయలేను, అది నాకు నచ్చాలి. ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు పెళ్లి చూపులకి వెళ్ళాం, 10 అమ్మాయిలు చూసాం కదా అని పెళ్లి చేసుకోలేము, మనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాం. అంటే నేను పెళ్లి చూపులకి వెళ్ళలేండి, అది వేరే విషయం. పెళ్లి చూపులకి వెళ్ళాను కానీ పెళ్లి చూపులకి వెళ్ళలేదు. సో అదేమన్నా లోపమేమో నాకు తెలియదు కానీ అదే పాపం. సో నా ప్రాబ్లం ఏంటంటే, కానీ సంబంధాలు అయితే మీ దగ్గరకు వస్తాయి కదా, పెళ్లి చూపులకి వెళ్ళకపోయినా. మీరు ఏమంటే గ్యాపులు ఇవ్వద్దు, సంబంధాలు వస్తాయి అని గ్యాపులు ఇవ్వద్దు. మీరు ఇస్తే ఇప్పుడు అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది నేను. సో ఇక్కడ ఏంటంటే సుబ్బారావు గారు, లైక్ బేసికల్గా ఏది పడితే అది నేను ఎక్సైట్ అవ్వలేను. ఇప్పుడు నాకు నచ్చిందా, ఇప్పుడు తనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను. తను సెకండ్ థర్డ్ వస్తే షాక్ అయ్యేవాడు, నాకు 35 వస్తే షాక్ అయ్యేవాడిని. అదేంటి తినమ్మ, మనకి ఏ 5, 6 రావాలి, 35 వచ్చారు. అండ్ సెకండ్, నన్ను ఎవరన్నా పొగిడితే నాకు ప్రాబ్లము, ఎందుకంటే వాడు సరిగ్గా పొగట్లేదు, నాకున్న విద్వత్ అడిగి తెలియట్లేదని. తక్కువ పొగిడితే ఇంకా ప్రాబ్లము, విత్తనాకుడికి మన గురించి గొప్పతనం తెలియట్లేదు అని. సో ఐ క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ టు తరుణ్. సో నాకు నచ్చాలి. మంచి చెడు అనేది ఇట్స్ వెరీ రిలేటివ్ టర్మ్ అండి.
నాకు నచ్చకపోతే చేయను. ఇప్పుడు దయా తర్వాత కోర్స్ దయా సూపర్ డూపర్ హిట్ అవటం వల్ల చాలా వచ్చాయి ఆఫర్స్, కానీ ఏది నథింగ్ ఎక్సైటెడ్ మీ. సో ఎందుకు ఏదో ఒకటి చేసేసి ఎందుకు వచ్చిన గొడవ. విషయం ఏంటంటే మా అమ్మ బాగా డబ్బు ఉన్నాడు, సో మా నాన్నగారేమో గుటాలు చెప్తారులేండి. సో అందుకని మా అవసరం లేదు కనుక, అంటే అవసరం ఉంటేనే సినిమాలు చేయాలని కాదు ఏమంటే, అయితే సూపర్ స్టార్స్ అందరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి అందుకని కాదు, ఇట్స్ వాజ్ జస్ట్ ఎ జోక్. వాట్ ఐ మెంట్ ఇస్ నాకు నచ్చింది చేస్తా అండి, అది ఆడుతుందా లేదా నాకు అనవసరం. నా మై హోల్ ఐడియా ఇస్ మన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, మన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, మనం ఫెయిల్ అవ్వకూడదు అనేది నా లాజిక్ అండి. సో అందుకని ఏమీ చేయకుండా ఇప్పుడు గాయపడ్డ సింహం కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా కశ్యప్తో నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, దీనికోసం వెయిట్ చేస్తూ చాలా సినిమాలు వదిలేస్తున్నాను అన్నాను. యా, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అండి, ఐఎమ్ టెలింగ్ యూ, అంటే మనం చేసే ప్రతి సినిమా మనకు నచ్చేస్తుంది, నచ్చితేనే చేస్తాం. కానీ ఇది మనకి నచ్చటం కన్నా మనతో పాటు పక్కనున్న వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుంది, చూసిన వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. అదండి, ఐ థింక్ దట్ ఈస్ ద కొలబద్ద. అంటే మీకు నచ్చడంతో పాటు పవన్ ప్రొడ్యూసర్ కావటం ఏమన్నా? ఐ టెల్ యూ అండి, నేను ఇందాక చెప్పా కదా ఐ హేట్ మెన్ అని. యాక్చువల్లీ ఇఫ్ ఐ ఎవర్ లవ్డ్ అ మ్యాన్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రాము గారు అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ టు పవన్. ఓకే. సో ఐ థింక్ పవన్ కథ చెప్పాడు, తను కథ తీసుకొచ్చి కథ చెప్పారు అనేది ఎంత వాస్తవమో, పవన్ నాకు ఏం చెప్పినా నచ్చుతుంది. ఫస్ట్ పవన్ ఏం చెప్పకపోయినా కూడా నచ్చుతుంది. సో నో ఐ మీన్ ఇట్. అలాంటిది వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళు కథ చెప్తుంటే నేను మామూలుగా నచ్చకపోతే ఆపేయండి అని చెప్పటం చాలా జరిగాయి. వీళ్ళిద్దరూ చెప్తుంటే ఇంటర్వ్యూలకి దయచేసి ఆపేమన్నా అండి. ఎందుకు అంటే ఐ వాజ్ జస్ట్ లాఫింగ్ మై లంగ్స్ అవుట్, నవ్వి 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 ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఇద్దాం అని చెప్పానండి. తర్వాత సెకండ్ హాఫ్ వాజ్ ఈక్వలీ ఎంటర్టైనింగ్. సో ఇక్కడ నాకేమైందంటే అండి, సోనేపే సుహాగా నాకు నచ్చినోడు తెచ్చింది కూడా చాలా బాగుంది. అప్పుడు మనకు ప్రాబ్లం ఏంటండి, అమ్మాయి అవటం అమ్మాయి అందంగా ఉండటం రెండు జరిగాయి. జనరల్ ఈ మీ ట్రైలర్ చూసినప్పుడు అంటే అమెరికా వెళ్ళాలి అనుకొని కలలు కానీ వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చి స్ట్రగుల్ అయిన ఈ పాయింట్తో కొన్ని సినిమాలు వచ్చినాయి. సో వాటికి ఈ సినిమాకి ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది 1/3 ఆఫ్ ది పాయింట్. ఇది ఓవరాల్ సినిమాకి ఇది ఇక్కడ మొదలైంది. అంటే ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఉంటుంది, దీంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. కాకపోతే ఇది దర్హాస్ అనేది తన క్యారెక్టర్ పేరు, దర్హాస్ దాస్యం అని. సో ఆ క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ డిపోటేషన్ అయిన తర్వాత తను ఎలా అయితే తన బిహేవియర్ ఉంటుందో, తను తీసుకున్న డెసిషన్స్, ఆ టైంలో తన ఫ్రస్ట్రేషన్ కానీ దాని నుంచి లీడ్ అయినవి ఈ సినిమా. సో అందుకని ఇది ఈ సినిమా మొత్తం దాని మీద నడవదు, బట్ దాని వల్ల నడుస్తుంది. అదొక పాయింట్, దాని నుంచి మిగతావన్నీ ఉద్భవిస్తాయి. అంటే నీ ఇక్కడ చాలా టఫ్ టాస్క్ ఉన్నాయి. పవన్ సాధినేని డైరెక్టర్, తరుణ్ భాస్కర్ డైరెక్టర్, జేడి డైరెక్టర్. సో ఇంతమంది డైరెక్టర్స్, అఫ్కోర్స్ వీళ్ళిద్దరు ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళలో డైరెక్టర్లు అనేవాళ్ళు ఉంటారు అంతర్లీనంగా. సో ఇంతమంది డైరెక్టర్లను సాటిస్ఫై చేయాలన్నప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ నేను దానివల్లే అడ్వాంటేజ్ ఫీల్ అయింది. ఎందుకంటే దానివల్లే ఇది ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే దే విల్ జడ్జ్, ఇంకో విధంగా జడ్జ్ చేయొచ్చు. నా స్క్రీన్ టైం ఎంత, వీళ్ళు ఒకవేళ స్క్రీన్ టైం ఒకరిది ఎక్కువైనా తక్కువైనా ఎలా డీల్ చేస్తాడు, నా టైమింగ్ తెలుస్తుందా లేదా, ఈ థాట్స్ నాకు లేవు. యాజ్ ఎ డైరెక్టర్స్, అందరు రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ఈ మూడిటి వల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ సీన్ ఇలా అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక సినిమా తీసాక మేబీ వేరే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ తీయకుండా వీళ్ళు యాజ్ ఎ డైరెక్టర్, రైటర్, ఓహో ఇది ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు ఈ సీన్ ద్వారా అని వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనేది నేను అడ్వాంటేజ్గా చూశాను. అది పవన్ది కూడా అదే అయింది.
ఇప్పుడు ఒక వెరీ అర్థం అవడంతో పాటు ఏమన్నా డౌట్స్ వ్యక్తం చేసే ఇది కూడా ఉంటుందిగా. యా అంటే వీళ్ళు ఎప్పుడు జరగలేదు అది. ఇక్కడ ఒక చిన్న ఇదండి, దీంట్లో సీన్ ఉంది. తరుణ్కి నాకు కాంబినేషన్ డైరెక్ట్గా లేకపోయినా ఆ సీన్లో మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆ సీను చెప్పటం చాలా కష్టం, రాయటమే కష్టం, ఎలా రాశాడో చెప్పడం కష్టం, తీయటం ఇంకా కష్టం. దానికి అతను మాకు చేసిన అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, అతను ఎడిటర్ కూడా అండి, చాలా మంచి ఎడిటరు. తను ఈ సీన్ ఎలా చేయబోతున్నాను, ఇది ఎలా ఉండబోతుంది అనేది మాకు ఒక రఫ్ గ్లిమ్స్ ఒకటి ఇచ్చాడు. సో అంటే మాకు మామూలుగానే క్లారిటీ ఉంది యాజ్ అన్ యాక్టర్స్, ఐ థింక్ వీ హ్యాడ్ గ్రేట్ క్లారిటీ. బట్ అది సీను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఈ సినిమాలో ఏదైనా ఎక్కువ టైం నేను తీసుకుంటే ఆ సీనే చాలా 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 ఎందుకు కష్టపడ్డానంటే చెప్పడానికి కాదండి. ఇప్పుడు నేను అన్నదానికి తన రియాక్షన్ మామూలుగా బాగున్నారా అని అనుకోండి, బాగున్నాం అంటే మనం రియాక్ట్ అవుతాం. నేను అడిగిన దానికి ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటాడు. అది వింటున్నాడా వీడు వింటలేదా అది తెలియదండి ప్రాబ్లము. ప్లస్ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఎందుకు అనే దాని మీద అది పైగా చాలా ఒక విచిత్రమైన పాయింట్ మీద గొడవ పడుతూ ఉంటాం మేము ఇద్దరం ఫోన్లో. అది కన్సీవ్ చేయటం అది ఇట్ వాజ్ ఐ థింక్ ఇట్స్ హర్క్లెస్ టాస్క్ అండి. అదంటే అది సరిగ్గా అర్థం కాకపోతే ఏమో ఏంట్రా ఇది చెప్పేది అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అది చెప్పటం కన్నా తీయటం ఇంకా బాగా తీసాడు. అంటే ఎందుకు యూనిక్ టైమింగ్ అంటున్నా అంటే, అతనికి ఇప్పటి నుంచి ఇందాక తరుణ్ వేరే ఇంటర్వ్యూలో చెప్పింది విచ్ ఇస్ వెరీ ట్రూ. దీని తర్వాత ఇతనికంటూ ఒక మార్క్ ఉంటుందండి, ఇతనికంటూ ఒక హ్యూమర్. ఇప్పుడు అతను మాతృదేవ లాంటి సినిమా తీసినా దాంట్లో అది హ్యూమరస్గానే తీస్తాడు 100%. ఎందుకు అంటే అతనికి బై బర్త్ ఐ థింక్ హీ హ్యాస్ ఇంబైబ్డ్ దట్ క్వాలిటీ. అతను చెప్పింది చాలాసార్లు నాకు నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే ఒక టోన్లో చెప్తాడు, ఏదైనా అదే టోన్. అది ఎక్స్ట్రాడినరీ అండి. దట్స్ వాట్ ఐ థింక్ హీఈస్ క్యాప్చర్డ్ ఇన్ ద ఫిల్మ్. ఇనీషియల్గా కొవ్వంతా మనకే ఉండాలి, ఈడుకుంది ఏంటి అనుకున్నాను. అంటే అదేంటి ఇది అన్న మన సెకండ్ వర్షనా, అప్పుడు అర్థమైంది కాదు మనదే కొవ్వు, అతని హ్యూమర్ అటువంటిది. నా వెరీ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి అది. నేను మళ్ళీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి, దీనికి ఆర్జ్యం పోసిన పవన్ని మళ్ళీ పొగడాలి. అతనికి అర్థం కాకపోతే, అతనికి అర్థం అయ్యుండకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు సీరియస్లీ. బికాస్ ఆబ్వియస్లీ తనకు అర్థమయ్యి ఆ పార్కింగ్ లాట్లో ఇతనేం చెప్పాడు, అతనేం విన్నాడు, ఏం అర్థమైంది, ఎట్లా కమ్యూనికేషన్ అయిందని అతను నమ్మి తీసుకెళ్ళటం అనేది ఫస్ట్ అర్థమైన ఆడియన్స్ అతనండి. ఓకే. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, అది ఈ సినిమాకి అడ్వాంటేజ్ కదా సార్? ఫస్ట్ నుంచి నేను అనుకునేది ట్రంప్ గారు మా సినిమా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సార్. షెడ్యూల్ డిలే అయినా మళ్ళీ అయినా ఆపి, షెడ్యూల్ మళ్ళీ మొదలైనప్పుడు మళ్ళీ ఏదో కాంట్రవర్సీ చేసి, అదేంటో మా సినిమా వచ్చేప్పటికీ ఇవన్నీ మొదలెడుతున్నాడు ఆయన. ఇలాన్ మస్క్ కూడా ఆన్ ట్విట్టర్ హీ పోస్టెడ్ అ లైన్ when we did the pre-release thing, let's make America great again అని ఇట్లా నిద్రపోతున్న ఒక సింహంది ఫోటో పెట్టాను. కెన్ యూ బిలీవ్ దట్? ఐ టుక్ అ స్క్రీన్ షాట్, ఐ సెండ్ ఇట్. ఎవర్రా ఇదంతా చేయించేది, ఏంది అందరు ప్రాంక్ చేస్తున్నారు అని అంటున్నా. సో దట్ హస్ ఆల్వేస్ బిన్. ఐ థింక్ ట్రంప్ అనే ఒక అంశం ఐ థింక్ ఇస్ రియలీ, ఇప్పుడు ఇరాన్లో వార్ ఆగిపోయినా కూడా ఇతనికి అడ్వాంటేజ్. ఒకటి అదే జేడీ సార్ అన్నట్టు యాజ్ అ వెరీ కామిక్స్కి జనరల్గా నో బుల్షిట్ అన్న ఫిల్టర్ ఒకటి ఉంటుంది. సో మనం ఎంత ఏం చేసినా కానీ కామిక్స్కి అది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. He has that. Mad, have you read Mad? Yes, Mad sir. comics? Yes, I've read Mad. I think this fellow is exactly consumed all of that. Yeah, consumed all of it. So ఎవరు ఎంత పోజులు కొట్టినా ఏం చేసినా ఐ థింక్ హీ హ్యాస్ అ నో బుల్షిట్ ఫిల్టర్ అనమాట. అండ్ దట్ కమ్స్ అవుట్ త్రూ ద ఫిల్మ్ ఇస్ బుల్ లైక్ ఇట్. కాకపోతే మంచి యాక్టర్ అండి. ఏంటి తెలుసా, అతనికి కావాల్సిందే మనం చెయ్యాలి. దాంట్లో మీకు భలే నటిస్తాడు అక్కడ, చాలా బాగుందండి, చాలా బాగుందండి, కానీ తనకు కావాల్సింది చెప్తాడు, యాక్ట్ చేసి చూపించాడండి. కశ్యప్ ఇది బాగుందా కశ్యప్ అని పోయి వెళ్తే నేను చెప్పినట్టు చేయండి అంటే అది తరుణ్ దగ్గర అసలు, నా దగ్గర అంటే అదే అంటున్నా, టోన్ మారుస్తాడు మళ్ళీ. నేను ఏదైనా చేసి ఇది ఎలా ఉందంటే చాలా బాగుంది,
అక్కడ ఈగో సాటిస్ఫై అయిపోయింది. ఇలా అయితే ఎలా ఉంటుంది? నిన్న కూడా డబ్బింగ్లో ఏదో ఒకటే పదం ఏదో చెప్పాలి నేను, చాలా బాగుంది, ఇది కూడా ఉంచండి సార్, ఇలా చెప్తే ఎలా ఉంటుందని అంటే అది ఉండదు, ఇప్పుడు చెప్పబోయేదే ఉంటుంది. బట్ దట్స్ నైస్. సరే, ఇంత ముందు 2 సినిమాల్లో నువ్వు పాట రాసావు, పాడావు, మరి ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదు వీళ్ళు? ఇచ్చారు సార్, యాక్చువల్లీ కుదరలేదు. ట్రై చేసాము, కానీ ఆ పాట అలానే చాలా బాగుంది. లిరిక్స్ కానీ మనీషా వాయిస్ కానీ చాలా చాలా బాగుంది, అది సూట్ అయిపోయింది. కాబట్టి నేను కొంచెం జస్ట్ డాన్స్ వరకు ఉందామని అనుకున్నా. పాటలైనా పోయమ్స్ లాంటివి ఏమైనా, కవితలు అటువంటి? కవితల నుంచి స్టార్ట్ చేశాను, చిన్నప్పటి నుంచి రాస్తున్నాను, అందువల్ల ర్యాప్లోకి వచ్చాను. మరి వాటి ఆ కవితలను బుక్గా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? బుక్ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అంటున్నా? వద్దు సార్, ఇప్పుడు రాహం కొంచెం మారిపోయింది అనుకుంటా. రామ్ అంటారా, ఏమంటారు, దారి, సారీ కొంచెం అప్పుడప్పుడు. బట్ యా, కొంచెం ఐ థింక్ ద ఛానల్ ఆఫ్ పోయిటరీ ఇప్పుడు మారిపోయింది అనుకుంటా. కానీ మళ్ళా ఆదరణ అనేది లభిస్తుంది. ఇప్పుడు బుక్స్ చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బుక్ ఎగ్జిబిషన్ పెడితే మీరు చూస్తే చాలా, నేనంటే ఐఎమ్ యావిడ్ బుక్ రీడర్. సో మొన్న బుక్ ఎగ్జిబిషన్ పెడితే ది కైండ్ ఆఫ్ క్రౌడ్, యా. ఎందుకంటే సార్ నాకు తెలిసి we have been exposed to way too much noise and information. Now the escape is silence. So I think the book is taking precedence now. Book always is the best way. Probably అయితే up and down. మీ ఇంటి పక్కనే కదా? అవును, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఎవ్రీ ఇయర్ పెడతారు కదా డిసెంబర్, హెవీ క్రౌడ్. ఈవెన్ ఇక్కడే కాదు, ఈవెన్ విజయవాడలో కూడా. అవును, నాకు నా అసిస్టెంట్స్ ఇన్ఫాక్ట్ నాకు ఏవో బుక్స్ కావాలంటే పంపించాను. అయ్యి బాబాయ్ అసలు విపరీతమైన క్రౌడ్స్ అండి. ఇప్పుడే I just bought this చిల్లర దేవుళ్ళు. ఓకే. And the book I'm just starting to read now. I'm excited for it. మీకు నచ్చిన బుక్స్ ఏంటి రీసెంట్? అంటే నేను హార్లీ కోబిన్ అని నాకు చాలా ఇప్పుడు ఈ మధ్య బ్రిటిష్ రైటర్ అండి అతను, హార్లిన్ కోబిన్ అని. ఐ థింక్ అంటే తను Fiction, sir? Yeah. The way he writes, and obviously see we all grew up reading Ayn Rand's Fountainhead, At Last Shrugged and all, but అలాగే ఇప్పుడు వడ్ర చండీదాస్ గారు అవ్వచ్చు, లేదా కరెక్ట్, అండ్ లేదా ఎండమూరి, నోబడీ కెన్ బీట్ హిమ్ ఆన్ దాట్. కానీ నాకు ఐ ఆల్వేస్ లవ్ ఫ్రెడరిక్ ఫోర్సిక్ట్ అవ్వచ్చు, లేదా జేమ్స్ హ్యాడ్లీ చేజ్. ఐ ఆల్వేస్ యూస్ టు లవ్ ది వే ది ఎంటైర్ స్క్రీన్ ప్లే ఇస్ రిటన్. అండ్ ఇప్పుడు మాత్రం ప్రెసెంట్లీ ఐఎమ్ సోల్డ్ అవుట్ ఆన్ కోబిన్. అమేజింగ్, ప్లీజ్ ట్రై రీడింగ్ ఇట్. మామూలుగా అంటే ఇట్ ఈస్ లైక్ ఒక సీన్ చదివితే ట్విస్ట్ ఉండటం వేరు, ఒక పేజ్లో ఉండటం వేరు. ఇతను ప్రతి పదానికి ఎక్సైట్ చేస్తాడండి. సో ఐ లవ్. ఇప్పుడు అది నేను ప్రస్తుతానికి మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు? యాక్చువల్లీ అంటే నేను ఇందాకే ఒక డిస్క్లైమర్ ఇచ్చాను, కానీ మీరు అడిగారు కనుక కాదని లేకపోతున్నాను. యాక్చువల్లీ డిస్క్లైమర్ ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఇంకో సినిమా గురించి మాట్లాడినాను, ఇందాకే చెప్పా. యాక్చువల్లీ స్టార్టింగ్ అండి, హిందీ తెలుగులో సినిమా డైరెక్టింగ్ 1 ఫిల్మ్ అండి. ఓకే. తరుణ్? It's going on, sir. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ షూట్ అవుతుంది. సెకండ్ హాఫ్. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్? ఓకే. సో ఓం శాంతి ఓం రీమేక్ డిసప్పాయింట్ చేసింది కదా? అవును. ఎందుకు అనేది ఏమన్నా అనలైజ్ చేసుకున్నాం? క్లియర్లీ సార్, అంటే ఒకటి రీమేక్ హ్యాస్ బిన్ వాచ్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్. ఈ మధ్య ద వర్డ్ ఇస్ అవుట్ అండ్ చాలా రిలక్టెన్స్ ఉంది థియేటర్కి వెళ్ళాలంటే కూడా. ఎనీ స్మాల్ పాయింట్ పీపుల్ ఆర్ పుట్టింగ్ థింగ్స్ అసైడ్. అండ్ ఇప్పుడు ఏంది అంటే థియేటర్కి వెళ్ళడం అన్నది ఇట్స్ అన్ ఈవెంట్. సో దాన్ని చాలా జాగ్రత్తగా మనము అన్నీ ఆలోచించుకొనే ముందుకెళ్ళాలన్నది అర్థమైంది. ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మీ హ్యాడ్ ద సేమ్ డిస్కషన్. ఇంకోటి ఏంటి అంటే ఓటీటీలో ఇట్స్ గార్నరింగ్ సమ్ వెరీ గుడ్ రెస్పాన్స్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ థియేట్రికలీ నాట్ హ్యాపీ. సో సరే, నీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? సార్ తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాను, సిగ్మా అని, సందీప్ కిషన్తో. యా, అండ్ సంజయ్ జేసన్ డైరెక్టర్. సో అది చాలా చాలా మంచి కమర్షియల్ సినిమా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ తెలుగులో భగవంతుడు అని ఒక సినిమా చేస్తున్నాను, అది తిరువీర్తో పాటు. అది కొంచెం లవ్ స్టోరీ డ్రామా. తర్వాత ఒక్కసారిగా వచ్చిన
ఏదైతే ఆ ఊపు ఏదైతే ఉందో ఆ తర్వాత సినిమాలకి లేకపోవడానికి ఏమన్నా? అంతే అండి, అది రిపీట్ చేయడం చాలా కష్టం అనుకుంటా. ఒకసారి అది లైఫ్లో అయితే చాలా అనిపిస్తుంది. యునో వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ నో దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ద సేమ్ వే అగైన్. ఇట్ కెన్ కమ్ బ్యాక్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ లాంగ్ జర్నీ అండి, వెయిట్ చేద్దాం. ఎప్పుడు దయ మళ్ళా? అది 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 పవన్ దయ్య. పవన్ దయ్య అంటే తను మొన్న ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్పాడు. యాక్చువల్లీ వై డోంట్ వి మేక్ ఇట్ యాజ్ ఎ ఫీచర్ ఫిల్మ్ అని. దట్స్ అన్ ఇంట్రెస్ట్. యా, దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అండి. ఐ థింక్ దట్ ఈస్ సో లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే మామూలుగా ఇవాళ ఆలోచించి రేపు సినిమాని ప్లాన్ చేసి ఎల్లుండి తీస్తారు అందరూ. పవన్ ఇవాళ ఆలోచించి నిన్న తీసేయగలడు. సో ఈ వర్క్ సో ఫాస్ట్. సో మొన్నే అన్నాడు, మొన్న నా షూట్ అవుతుంటే వచ్చాడు. సో అందరూ దయాటు ఎప్పుడు అందరూ అడుగుతా ఉంటే సార్ నో, నాకు కొద్ది రోజులుగా అనుకుంటున్నాను, వై డోంట్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ ఫీచర్ అని. సో హోప్ఫుల్లీ దయా వుడ్ కమ్ బ్యాక్ యాజ్ ఎ ఫీచర్ ఫిల్మ్. దయలేని పవన్ కాదు, అది పవన్ దయ. పవన్ దయ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ గాయపడ్డ సింహంతో మళ్ళీ అంటే ఆల్రెడీ మీకు మంచి పేరు ఉంది. ఈ సినిమా మీ అందరికీ ఒక మంచి సూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మీ అందరినీ, అనగా మీ అందరి జర్నలిస్ట్ని తప్పకుండా మెప్పించి ఒప్పించి థియేటర్కి రప్పిస్తుంది. ఆల్రెడీ మెంటల్గా డిసైడ్ అయిపోయినారు ఆడియన్స్ ట్రైలర్తోనే. ఇంకా రాబోయే ట్రైలర్స్ ఇంకా బాగుంటాయండి. నేను మీరు చూడండి, ఎంత మనం అనుకున్నా అంతకు మించే ఉంటుంది. నన్ను అంటే ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను, నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, నాకు మనీ అనగనుగో రోజు లాంటి సినిమా మళ్ళీ రాలేదు అని ఒక చిన్న బెంగ ఉండిందండి. సో అది ఈ 100% దీంతో లోటు లోటు తీరిపోయిందండి. కానీ మళ్ళీ ఆశ ఉంటుంది, అది వేరే విషయం. అప్పుడు ఏంటంటే మనీ అనగనగా రోజు గాయపడ్డ సింహం లాంటి సినిమా వస్తే బాగుండు అనుకుంటారు. దానికి అంత లేదు కదండి, అది ఇక ఎటు సైకిలే కదండి, దానికి అంత లేదు. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ సార్. చూసారు కదండి, గాయపడ్డ సింహం టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.